మీకు వచ్చేటువంటి వాటర్ అనేది ఎక్కువగా డస్ట్ అండ్ బ్యాడ్ స్మెల్ వచ్చింది అనుకోండి, ఈ ఫిల్టర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మీరు ఒక మంచి వాటర్ ప్యూరిఫైయర్ కోసం చూస్తున్నారా? మార్కెట్ లో మనకు చాలా రకాల వాటర్ ప్యూరిఫైర్స్ లో ఆర్ఓ, యూఎఫ్, యూవి అని చెప్పేసి అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇంకా అలానే మనకు ఆల్కలైన్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటాయి. అసలు ఎవరు ఏ వాటర్ ప్యూరిఫైయర్ కొనుక్కోవాలి, అలానే మీ దగ్గరలో వచ్చేటువంటి వాటర్ కి మీకు ఎటువంటి వాటర్ ప్యూరిఫైయర్ అనేది బాగుంటుంది అని చెప్పేసి ఈ వీడియోలో ఫుల్ క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తాం, మనం చాలా రోజులు అయితే యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. వీడియోని ఎండ్ వరకు చూడండి, మీరు మంచి వాటర్ ప్యూరిఫైయర్ అనేది బై అయితే వేసేసుకుంటారు, ఇది నా గ్యారంటీ. హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ విశ్వకేతన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను ఒక టెక్ కంటెంట్ క్రియేటర్ని. నేను ఇవే కాదు, చాలా రకాల టెక్ కి సంబంధించినటువంటి వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. ఒక్కసారి మన ఛానల్ని చెక్ అయితే చేసేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, బట్ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదు. మీరు వీడియోని లైక్ చేస్తే మాత్రమే మన వీడియో అనేది వేరే వాళ్ళకైతే రీచ్ అవుతూ వెళ్తూ ఉంటుంది. అలానే సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, ఇలాంటి వీడియోస్ ఏం పోస్ట్ చేసినా కూడా మీ వరకు అయితే వస్తూ ఉంటాయి. సో ఫస్ట్ అయితే వీడియోకి లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్స్లో అయితే ఈ వీడియోని షేర్ అయితే చేసేయండి. లేట్ చేయకుండా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. మీరు ఒక వాటర్ ప్యూరిఫైర్ కొనే కంటే ముందు మీకు వచ్చేటువంటి వాటర్ అనేది పీపీఎం ఎంత ఉంది అని చెప్పి చెక్ అయితే చేసేసుకోవాలి. సో దానికోసం ఫస్ట్ ఒక టీడీఎస్ మీటర్ అని చెప్పేసి ఉంటుంది. ఇది నార్మల్ 150-200 రూపీస్ లో అయితే అవైలబుల్ గా ఉంటుంది. దీని లింక్ ఒక కావాలంటే డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మీకు వచ్చేటువంటి వాటర్ అనేది 200 పీపీఎం ఉందనుకోండి, మీకు యూవీ ప్లస్ యూఎఫ్ ఉంటే సరిపోతుంది. అలానే మీకు వచ్చేటువంటి వాటర్ అనేది అబోవ్ 500 ఉందనుకోండి, ఆర్ఓ, యూవీ, యూఎఫ్ ఈ మూడు కూడా ఖచ్చితంగా ఉండేలా చూస్ అయితే చేసేసుకోండి. అలానే కొన్నిట్లో 300 ఈ రేంజ్లో కూడా ఉంటుంది. అటువంటి వాళ్ళు కూడా నా సజెషన్, నా పర్సనల్ సజెషన్ ఏంటి అంటే ఆర్ఓ, యూవి, యూఎఫ్ ఈ మూడు ఉండేలా ప్లాన్ అయితే వేసేసుకోండి. ఇంకా ఇవే కాదు, కొన్ని ఫీచర్స్ కూడా ఉంటాయి, లైక్ ఆల్కలైన్ అని చెప్పేసి, టీడీఎస్ కంట్రోలర్ అని చెప్పేసి, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నిటిని మనం వీడియోలోకి వెళ్తూ అయితే మాట్లాడేసుకుందాం. ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చిందా? 200 పీపీఎం ఉంది అనుకోండి, ఖచ్చితంగా యూవి, యూఎఫ్ అనేది ఖచ్చితంగా ఉండేలా ప్లాన్ అయితే వేసేసుకోండి. మీకు ఎబో 300 లేకపోతే 500 పీపీఎం వచ్చింది అనుకోండి, ఆర్ఓ, యూవి, యూఎఫ్ ఈ మూడు ఖచ్చితంగా ఉండేలా ప్లాన్ అయితే వేసేసుకోండి. ఇవి ఎందుకు యూజ్ అవుతాయో కూడా నేను ఇప్పుడు చెప్తాను. యూవీ కానీ చూసుకుంటే మీకు ఏమైనా బ్యాక్టీరియా కానీ ఏమైనా వాటర్ నుంచి వచ్చింది అనుకోండి, ఇక్కడ నుంచి అవన్నీ కూడా ఫిల్టరేషన్ చేసి వాటిని కిల్ చేసి ఫిల్టరేషన్ అయితే చేస్తూ ఉంటుంది. యూఎఫ్ ఫిల్టర్ అనేది మనకు బ్యాక్టీరియా అనేది రిమూవ్ అయితే చేస్తూ ఉంటుంది. ఇక్కడ మనకు ఏం ఎలక్ట్రిసిటీ అవసరం లేదు, డైరెక్ట్ మనకు వాటర్ వచ్చేటప్పుడే మనకి ఏంటి అంటే ఇక్కడ మనకు బ్యాక్టీరియా అనేది ఫిల్టరేషన్ అనేది అవుతూ వస్తూ ఉంటాయి. ఇక్కడ నెక్స్ట్ మనకు ఆర్ఓ అంటే రివర్స్ ఆస్మోసిస్ అని చెప్పేసి. ఆర్ఓ ఎందుకు యూజ్ అవుతాయి అంటే ఇక్కడ మనకు డిజాల్వ్ అయినటువంటి సాల్ట్స్ లేకపోతే హెవీ మెటల్స్ కానీ లేకపోతే ఫ్లోరిడ్ ఇట్లాంటివి ఏమైనా ఉంది అనుకోండి, అవన్నిటిని కూడా ఈ ఆర్ఓ ఫిల్టర్ అనేది అయితే ఫిల్టరేషన్ చేస్తూ ఉంటుంది. చాలా మంది ఫ్లోరిన్ బారిన పడ్డారు అని చెప్పేసి వస్తూ ఉంటుంది. అందుకనే మనకి ఆర్ఓ ఫిల్టర్ అనేది మ్యాండేటరీగా ఉండేలా చూస్ అయితే చేసేసుకోండి. అండ్ మీకు వచ్చేటువంటి వాటర్ అనేది ఎక్కువగా క్లోరిన్ లేకపోతే బ్యాడ్ స్మెల్ అనేది వచ్చింది అనుకోండి, యాక్టివేటెడ్ కార్బన్ ఫిల్టర్ అనేది ఒక ఫీచర్ ఉంటుంది. ఇది కూడా ఖచ్చితంగా ఉండేలా చూస్ అయితే చేసేసుకోండి. మీకు ఒకవేళ బ్యాడ్ వాటర్ వస్తున్నాయని చెప్తే ఖచ్చితంగా ఈ ఫిల్టర్ కూడా యూజ్ అయితే చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆల్కలైన్, మినరలైజర్ లేకపోతే టీడీఎస్ కంట్రోలర్ అని చెప్పేసి అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇవి ఉందనుకోండి, మీకు వాటర్ అనేది కొంచెం టేస్టీగా వస్తుంది. అలానే కొన్ని మినరల్స్ అనేది కూడా యాడ్ అయితే చేస్తూ ఉంటాయి. సో ఖచ్చితంగా ఇది కూడా ఉండేలా ప్లాన్ అయితే వేసేసుకోండి. ఇవి వచ్చాయనుకోండి, మీకు బడ్జెట్ అనేది కొంచెం పెరుగుతూ ఉంటుంది. ఇదైతే గుర్తయితే పెట్టేసుకోండి. ఫస్ట్నే మూడు చెప్పినటువంటివి మాత్రం మ్యాండేటరీగా ఉండాల్సినటువంటివి. అండ్ ఇక్కడ ఒకవేళ మీరు వాటర్ ప్యూరిఫైర్ కొనాలి అని చెప్పేసి ఇక్కడ నుంచి అయితే మీకు ఒక క్లారిటీ వచ్చేసి, ఇప్పుడు మీకు ఎన్ని లీటర్స్ తీసుకోవాలి, ఎటువంటి ఫీచర్స్ ఉండాలి. మ్యాండేటరీగా మీరు 7 to 12 లీటర్స్ ఖచ్చితంగా స్టోరేజ్ ఉండేలా ప్లాన్ అయితే వేసేసుకోండి. నా పర్సనల్ సజెషన్ ఏంటి అంటే వాటర్ బయటకు కనిపించేలా ఉండేది మాత్రం చూస్ అయితే చేసేసుకోండి. చాలా మందికి నచ్చదు, నాకు పర్సనల్గా మాత్రం బయటికి వాటర్ కనిపించేదే ఇష్టం ఉంటుంది. బట్ చాలా మంది ఏంటంటే నాకు వాటర్ కనిపించొద్దు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కొన్ని లీక్స్ అనేది ఉంటాయి వాటర్ ప్యూరిఫైర్కి. అప్పుడు ఏమన్నా లోపలికి పురుగులు కానీ ఏమన్నా వెళ్ళినప్పుడు మనకి వాటర్లో కనిపిస్తూ ఉంటాయి. చాలామందికి ఇలా కనిపించడం అనేది ఇష్టం ఉండదు. బట్ అలా కనిపించినప్పుడే కదా మనం బయటికి అనేది వాటర్ తీసేసుకొని క్లీన్ అనేది చేసుకోవచ్చు. మీ పర్సనల్ ఒపీనియన్, ఇక్కడ మాత్రం నాకు కనిపిస్తేనే ఇష్టం ఉంటుంది అని చెప్పేసి నా పర్సనల్ ఒపీనియన్. అలానే మనకు ఆటో కట్ ఆఫ్ ఫీచర్ అనేది ఉండాలి. ఎప్పుడు అంటే మనకు వాటర్ అనేది ఫిల్ అయినాక అది ఆటోమేటికల్లీ మనకు ఫిల్ అయిపోయింది కాబట్టి ఆటోమేటికల్లీ కట్ ఆఫ్ ఫీచర్ అనేది మ్యాండేటరీగా ఉండాలి. ఇది చాలా మందికి అన్ని వాటర్ ప్యూరిఫైర్లో అయితే ఈ ఫీచర్ అయితే ఉంటుంది. బట్ మనం క్రాస్ చెక్ అయితే వేసేసుకోవాలి, ఎందుకంటే ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవడం కోసం ఖచ్చితంగా చెక్ అయితే వేసేసుకోండి. అలానే ఇంకా కొంతమందికి ఏంటి అంటే స్మార్ట్ డిస్ప్లేస్ అనేది ఉండాలి అని చెప్పేసి అనుకుంటారు. ఇది ఆప్షనల్. ఒకవేళ మీరు ఉండాలి అంటే చూస్ అయితే చేసేసుకోవచ్చు. లేదు నాకు డిస్ప్లే అనేది మ్యాండేటరీ అవసరం లేదనుకుంటే మాత్రం అవసరం లేదని చెప్పేసుకోవచ్చు. బట్ వాటర్ ఇండికేటర్ అనేది ఖచ్చితంగా చూస్ అయితే చేసేసుకోండి. ఖచ్చితంగా ఉంటుంది. వాటర్ ఇండికేటర్ లెవెల్ అనేది చూపించేలా ఉండేలా చూస్ అయితే చేసేసుకోండి. అలానే ఇంకా మనకు ఫిల్టర్స్ అనేది అయితే ఉంటాయి. ఇవి మనం ఎవ్రీ 6 to 12 months లోపల ఖచ్చితంగా క్లీన్ అయితే వేసేసుకోండి. ఇవి క్లీన్ చేసుకుంటేనే మీకు వాటర్ అనేది ప్రాపర్గా వస్తూ ఉంటాయి. ఓవరాల్గా ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో
కొన్నిట్లో హాట్ వాటర్ అండ్ కోల్డ్ వాటర్ అనేది కూడా కొన్ని ఫీచర్స్ అయితే వస్తూ ఉన్నాయి. అది కూడా ఆప్షనల్ అని చెప్పేసుకోవచ్చు. నార్మల్గా నార్మల్ వాటర్ యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ నాకు హాట్ వాటర్ కావాలి, కోల్డ్ వాటర్ కావాలి, ప్యూరిఫైర్ నుంచి అనుకున్న వాళ్ళు కూడా చూజ్ అయితే చేసుకుంటారు. అటువంటిది కూడా ఆప్షనల్ అని చెప్పేసుకోవచ్చు. ఓవరాల్గా మీరు ఒకవేళ వాటర్ ప్యూరిఫైర్ అనేది బై చేసుకోవాలనుకుంటే ఈ ఫీచర్స్ అనేవి మ్యాండేటరీగా ఉండేలా చూజ్ అయితే చేసేసుకోండి. ఇవన్నీ వద్దు బ్రో, నాకు కొన్ని బెస్ట్ వాటర్ ప్యూరిఫైర్స్ ఏమన్నా ఉంటే సజెస్ట్ చేయవా అని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతారు. నాకు అది తెలుసు. బెస్ట్ వాటర్ ప్యూరిఫైర్స్ ఏంటి, అవి కూడా బడ్జెట్లో ఉన్నటువంటివి అని చెప్పేసి డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అన్ని వాటర్ ప్యూరిఫైర్స్ నేను అక్కడ పోస్ట్ అయితే చేస్తాను. మీరు అక్కడ అయితే చెక్ అయితే చేసేసుకోండి, అక్కడ నుంచి బై అయితే చేసేసుకోండి. ఇవే కాదు, మీరు ఏమైనా లూట్స్ డీల్స్ గ్రాప్ చేసుకోవాలి తక్కువ ప్రైస్లో వచ్చినప్పుడు అనుకున్నారనుకోండి, మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. అక్కడ చాలా వరకు లూట్స్ డీల్స్ ఆఫర్స్ వచ్చినప్పుడు పోస్ట్ చేస్తాను. చాలామంది గ్రాప్ చేసుకుంటారు, కొనుక్కుంటారు తక్కువ ప్రైస్లో వచ్చినప్పుడు. మీరు కూడా మిస్ అవుద్ది అనుకుంటే ఇక్కడ క్యూఆర్ కోడ్ పెడతా, స్కాన్ చేయండి, టెలిగ్రామ్ ఛానల్కి రీడైరెక్ట్ అవుతారు. అక్కడ జాయిన్ అయిపోండి, అక్కడ నుంచి బై అయితే వేసేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు ఏ వాటర్ ప్యూరిఫైర్ కొనాలి అనుకుంటున్నారని చెప్పేసి కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే వేసేయండి. మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం విశ్వకేతన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.